హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు 'షీలీ రీల్స్'. సో, నేను ముందుగానే అనౌన్స్ చేసినట్టు, ఇవాళ మన నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన సందర్భంగా జూరిక్ వచ్చేసారండి. సో, ఇవాళ ఇక్కడ తెలుగు వాళ్ళందరం ఇక్కడే గాదు, యూరోప్‌లో చాలా దేశాల నుంచి తెలుగు వాళ్ళొచ్చారు ఈ ఈవెంట్ కోసమని. సో, చీఫ్ గెస్ట్‌గా నారా చంద్రబాబు నాయుడు గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కె. రామ్మోహన్ నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు వస్తున్నారండి మమ్మల్నందరిని కలవడానికి. जिंदाबाद सीपीएम సభ ప్రారంభించడానికి Good morning, honorable dignitaries on the dais, Sri Nara Chandrababu Naidu garu, Ram Mohan Naidu garu, Lokesh garu, and T.G. Bharat garu. ఇప్పుడు ఈవెన్ నేను విజయనగరంలో పుట్టి ఆ టైంలో అసలు అమ్మాయిని పంపించరు. ఆ టైం ఐ మీన్ ఐమ్ నాట్ దట్ ఓల్డ్ బట్ స్టిల్ ఆ టైంలో ఇట్ వాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ హోప్ ఇన్ ద సొసైటీ. తెలుగుంటి ఆడపిల్లలు అంటే హౌస్ వైఫ్సే కాదు, దే కెన్ కమ్ టు ద ఐటీ సెక్టార్, ఇట్స్ అ సేఫ్ ఎన్వైరన్మెంట్ అని ఒక ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేశారు. ఆన్ దట్ బిహాఫ్ ఐ కుడ్ స్టడీ ఇన్ JNTU హైదరాబాద్ అండ్ హియర్ నౌ ఇన్ స్విట్జర్లాండ్ వర్కింగ్ ఇన్ ద రెప్యూటెడ్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలంటే నాకన్నా చిన్న ఆయన పక్కన కూర్చుని ఆయన రామానాయుడు గారు. సో మీ ఊరు పక్కనేనండి విజయనగరం. సో సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్. మీరు యూత్కి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ప్రింట్ అవుతున్నామంటే పాలిటిక్స్ అంటే మంచి ఆ విజయం అందరికీ ఉండద్దా సార్? లేదు లేదు, మీరు డిసైడ్ చేయండి, మేము దాన్ని నడిపిస్తాం. సో the next speakers are Dr. Kishore Babu Chalsani garu from Ireland. He is one of our NRI TDP coordinator of Europe. He would be our main speaker, and Shiva Prasad Reddy garu from Denmark, from Telugu Association of Denmark. He would be co-speaker for the topic of CXO Club in Europe. ఇప్పుడు ఎట్లా మీరు ఆపరేట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? So I started in 2021 only. 2021. So basically, మైక్ అందరికి. so we are a team of 5 people. So a small startup, and basically we have 20 freelancers who's working with us. And basically we deal with a sector called decentralized finance. And basically ఇది అంటే without any bank లేకుండా you can take loans, for example, and basically NFTs అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుని అంటే బ్యాంక్ ఎట్లా వస్తుంది, డబ్బులు ఎట్లా తీస్తున్నారు, లింకింగ్ టు బ్యాంక్ అండి. మీకు ఫైనాన్స్ ఎట్లా లింక్ చేస్తున్నారు? సో బేసిక్గా ఇదంతా బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనే ఒక టోకెన్స్తో జరుగుతుందండి. సో బేసిక్గా అంతా వితౌట్ ఎవరు ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా కోడ్ బ్లాక్ చైన్ మీద ఉన్న కోడ్తో ఆ రూల్స్తో ఇట్ ఎగ్జిక్యూట్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డిజిటల్ NFT ఒక పెయింటింగ్ ఉంటే దాని వాల్యూ బేస్ మీద యూ కెన్ టేక్ ఇన్స్టెంట్ లోన్ ఆన్ ఇట్. దట్ విల్ బి ప్లెడ్జ్. అవును, అంతే కదా, అసెట్ విల్ బి ప్లెడ్జ్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ యూ విల్ గివ్ ఫైనాన్స్. ఎగ్జాక్ట్లీ. That can be pledged again in the bank, treasury. As అంటే somebody ఇది ఆల్మోస్ట్ ఆల్ బార్టర్ కింద వెళ్ళిపోతుందా, లేదంటే సంబడి గ్యారంటీ బాగా?
సో ఇది ఆటోమేటిక్గా కొలాటరల్ కింద వెళ్ళిపోతుంది సార్. సో ఇట్ విల్ బి ఫ్రోజన్ అంటిల్ యూ రీపే ద లోన్. ఇట్ విల్ బి ఫ్రోజన్ యాజ్ ఎ కొలాటరల్. వన్స్ మీరు రీపే చేశాక యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. అతని వరకు ఓకే, బట్ ఓవరాల్ రన్నింగ్ ది మెకానిజం హౌ ఇట్ ఇస్ వర్కింగ్ ఎన్ని రోజులు ఇది స్టార్ట్ చేసి? ఇది 2021 3 years అవుతుంది. 3 years అయింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? సో వీఆర్ జనరేటింగ్ అంటిల్ నౌ 20 million రెవెన్యూ జనరేట్ చేసాం సార్. హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్? 5 people full-time employees సార్, అండ్ around 20 freelancers. అంతా కలిసి 25. Your experience, how we can replicate this in India? So basically one of the main limitation is basically regulation, sir. So basically ఇక్కడ ఇండియాకి వచ్చే కొందికి ఆర్బీఐ అన్నీ వస్తాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ ఇక్కడ మీరు పెద్దగా లేవు, ఇక్కడ వెరీ చేశారు. ఫ్రెండ్లీగా చేశారు సార్. సో బేసిక్గా ఎక్కువ గవర్నమెంట్ ఓవర్ సైట్ లేకుండా. సిమిలర్ ఆర్గనైజేషన్స్ ఏమైనా సెటప్ అయినా ఇప్పటికి? ఇక్కడ 512 కంపెనీస్ ఉన్నాయి సార్. సూప్ అనే ఇది 512 కంపెనీస్ ఉన్నాయి. సో దాని మొత్తం అన్ని కలిపి 380 billion మార్కెట్ క్యాప్ ఉన్న వాల్యూ కంపెనీస్ సార్. ఈజ్ దేర్ ఎనీ రెగ్యులేషన్ ఓవర్సీయింగ్ ఆల్ దిస్ థింగ్స్? నథింగ్. ఫిన్మా అనే ఒక ఆర్గనైజేషన్, అంటే మన ఆర్బీఐ టైప్లో ఫిన్మా అనే ఆర్గనైజేషన్ ఇట్ ఓవర్సీస్ బేసిక్ ఒక టీఎల్టీ అనే ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసేది సార్. బట్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ, యాజ్ ఇన్ ఎక్కువ రెగ్యులేషన్స్ లేకుండా. సో కేవైసీ ఏఎంఎల్ ఇది కొంచెం రిడ్యూస్ చేసి యాజ్ కంపేర్డ్ టు ఒక ట్రెడిషనల్ బ్యాంక్స్. Give me one note. I will go through and then how to do it, we'll work it out. Or note it. Okay. Very good expert. Thank you. I'm sure everyone will agree that we are here where we are because of our parents, our education by the teachers that we have been given, and sorry, you. Thank you for making. And Lokesh here, 2-3 years ago, I met you as an individual contributor to TDP. He convinced me that individual approach is not right. And I disagreed then, I agree today. Thank you. Ram Mohan Naidu, Mukul uncle, thank you for showing what AP can talk. And everyone in the Europe, right? They say this is us. This is us, not the 20 other people who are not talking. Thank you. Bharat garu, we are really looking forward to revolutionize. Sorry, my English. German. We are looking for the next 5 years under your guidance in the industries. Thank you, Andy. Thanks for that. Welcome everyone to Zurich. It's quite cold, I realize that, but we are going to keep the emotions high today. In the next 5 minutes, I'm going to show the investment opportunities and how this is all my experience in the last 2 months when EDB approached me to see how we can gather investment things. So whatever I'm saying is my perspective, and I'm sure there are multiple perspectives. I would like to collate all of this for the best of AP. So who am I? I have left India in '98, just after Cyber Towers was inaugurated. Cyber Towers was my emotion. I was working in L&T at the time, and I was a fan of Vajpayee Garu and CVN Garu. The 3 dimensions made me buy a ticket after working very hard in part-time jobs to come from London to SR Nagar and go travel on the Ghat roads of Jubilee Hills, which are no longer Ghat roads. And we wondered, why did he do this here? Honestly, sir. And on heart,
we had no visionary thing like you had, because my friends were applying jobs in STPI in Yusufpur. And Cyberbad is the only one that has, at the moment, Cyber Towers and Silparam. Those are the only two landmarks over there. But now we realize that Vision 2020 is fulfilled, not completely, for many reasons that we are all are aware of. But I hope Vision for 2047, the people of Andhra, please give a good mandate for the next 10-15 years. So I am an entrepreneur here. I'm a struggling entrepreneur, I would say. One of them was successful, the other two are still going on. I'm learning a lot. I'm happy where I am. With the support of my wife and children, they let me do 40 hours or 80 hours a week sometimes. Thank you. I'm really passionate about people of AP, really. If you can bring 2 employment opportunities, that will change the landscape if each one of us bring. So I really want to share, I hope you'll share the enthusiasm with me and the passion on that front. AP needs us, AP needs united Telugu people. We have differences, we will have differences, that's the beauty of us, but we should stand united and help AP. In 2015, CBN Garu had a vision to create jobs from job employees. He never thought that the employees has to stay employees. He wanted us to become entrepreneurs. And that vision was shared by 2015 NRTs that were created in NRITDP, NR Telugu Society, etc. Unfortunately, it took a hit in the last 5 years. Now is the time to revamp it and reignite it. And let us do it. There are opportunities for sure. When I talk to people here, NRIs here everywhere, in the last 2 weeks, I know many of you who reached out. I was bombarded with the calls, which actually made me very happy that there are people willing to come to AP. But again, there's a lot of unknowns in that. They need information. They need more fast accelerate the process. So in this next 2 slides, I'll explain you what I have done and then I'll conclude. Thank you. అందరికీ నమస్కారం. యూరోపియన్ తెలుగు డయాస్పోరా ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్. రియల్ లైఫ్లో మనం అందరం సూపర్ స్టార్ చూసాం, కానీ రియల్ లైఫ్లో మనకు అందరికీ కూడా సూపర్ స్టార్ అయినటువంటి మనకి ఆర్కిటెక్ట్, మనకి విజనరీ, అలాగే మనకి బిల్డర్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగల రథసారథి, నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం, రేపు భవిష్యత్తులో కూడా వింటాం. అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే, ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు. మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి అంటే ఒకే ఒక్క మాట చెప్పాడు, ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తారు, ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తాను. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే
కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 5 నిమిషాలు ఇచ్చారు, కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బందే. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోపాలంలో ఉన్నానా డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. కానీ సెలవు పెట్టారు, డుమ్మ కొట్టారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94-95 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన. న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని, చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు తిరిగి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది. దానికి నిదర్శనం స్టేజ్ పైన ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను ఒక చిన్న వయస్సు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే స్ఫూర్తి. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. దగ్గర 12 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఈ దేశం యూకే నుంచి వచ్చారు. చేలు పైకెత్తండి, యూకే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, వెరీ గుడ్. స్విట్జర్లాండ్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ. ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. కాదు, మా బిగినింగ్లో మీరు ఎవరు లేరు, 95 ఎవరు లేరు ఇక్కడ. తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరు లేరు. యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ అలౌ చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే ఇక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ పార్టీలో వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లలు చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే
40,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరందరూ కానీ ఎక్కడెక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకపోతే ఇంట్లో ఉన్నందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా అడగండి ChatGPT, క్వశ్చన్స్ అడగండి, ఇట్ విల్ ఆన్సర్. అల్టిమేట్గా మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే డెసిషన్ తీసుకునే మనకు 10 మందితో మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు, ఎవరితో మాట్లాడకపోతే తప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పని 10 మందితో మాట్లాడలేని వాళ్ళందరూ ChatGPTతో మాట్లాడితే లేకుంటే ఏఐతో మాట్లాడితే వస్తుంది. నేను కూడా ఆలోచిస్తున్నా, వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా దిగదని తెలుసు, వాళ్ళకి లంసన్ డబ్బులు పే చేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి, అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా ఆలోచిస్తున్నానంటే ఏఐ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ అందరికీ యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి, కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. ఆ పేమెంట్సే గవర్నమెంట్లో కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకి ఇస్తే మనం డెవలప్ చేయొచ్చని చూద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు చేయాల్సి నేను కోరుతున్నాను. ఇంకొక పక్కన ఈరోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడను, ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు. మళ్ళీ మాకు అక్కడ ఫంక్షన్ కూడా ఉంది, దానికి ఎక్కువ టైం ఇస్తున్నా. 2047కి స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చాను. ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. జీరో పావర్టీ, అదే మరి ఉద్యోగాల కల్పన, అదే మాదిరిగా పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇంకో పక్క వాటర్. అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకోవాలనుకుంటున్నా. అది వస్తే పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయంపై శ్రద్ధ పెడుతున్నాం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. పవర్లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు విండ్ పవర్ వచ్చింది, అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది, గ్రీన్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలను తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చాం. ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది. తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, పర్వాలేదు, కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు, తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా, తెలుగు జాతి కోసం పనిచేస్తా. తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచాలు వాళ్ళందరూ కూడా ఒకటే దీంతో పోతున్నాం. మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. మనం అందరం కూడా ఒకసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు. ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు. వికసిత్ భారత్ ఇచ్చారు, నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 తెలుగు రాష్ట్రాలు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలని
సో గాయ్స్ చూసారు కదా! ఇవాళ ఈవెంట్ ఎంత బాగా జరిగిందో. సో నేను అందరి స్పీచెస్ ఫుల్‌గా పెట్టలేదు ఈ వీడియోలో. ఒకవేళ మీరు అది చూడాలనుకుంటే లైవ్ కవరేజ్ ఉంది. అందులో వెళ్లి చూడండి. సో థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో. Thank you and namaste. Please don't forget to subscribe to Sheely Reels. Thank you all and bye bye.